మొట్టమొదటిగా మన అమ్మ లోకమాత రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్. ఈవిడ 300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలో కూడా ఆవిడ బర్త్డేని మనం చేసుకుంటున్నాం. ఆవిడ మరణించినట్ట, మన నాలుకల పైన జీవించి ఉన్నది ఆవిడ. మన పేరుని ఎంతమంది ఎన్నిసార్లు ఉచ్చరిస్తారు, కనీసం మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా మన పేరు స్మరించరు. 300 సంవత్సరాలు త్రిశక్తి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. తరువాత కూడా ఆవిడ పేరు చెక్కు చెదరకుండా ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? ఆవిడ తన వల్ల ఎంత అయితే అంత మేరకు సరైనటువంటి పద్ధతిలో తన జీవన విధానాన్ని కొనసాగించింది. మనిషికి జీవితంలో అనేక తప్పుడు మార్గాలు ఉంటాయి, తప్పుడు నిర్ణయాలు ఉంటాయి, తప్పుడు ఆలోచనలు ఉంటాయి. వాటన్నింటినీ ఆవిడ లెక్కలోకి తీసుకోలేదు. అనుకునేటువంటి అంశాలను కూడా తను చేసి చూపించింది. ద్వారక, అయోధ్య, ఉజ్జయిని, హరిద్వార్, కాంచీపురం, వారణాసి, కాశీ అని చెప్పుకుంటున్నాము. బద్రీనాథ్, సారనాథ్, సోమనాథ్, శ్రీనగర్ నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడైతే రామేశ్వరం అంటున్నామో అక్కడి వరకు, ఎక్కడైతే మనం ఇప్పుడు సోమనాథ్ అని చెప్పుకుంటున్నామో అక్కడి వరకు ఆవిడ చుట్టూ నలువైపులా కూడా ధర్మ సంస్థాపన ఏ విధంగా చేసింది? ధర్మ సంస్థాపన మాటల ద్వారానా? మాటలు 100 చెప్తామండి, మాటలు ఏమొచ్చింది? ఉచిత సలహాలుగా చేసి చూపించడం కావాలి. అది ఆవిడ చేసింది, చేసి చూపించింది. తనదైనటువంటి ముద్రని చాటుకొని వెళ్ళింది. తను మరణించినప్పటికీ కూడా చిరంజీవిగా చిరస్మరణీయురాలుగా ఉండిపోయింది.